హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? సో ఇలాగే చూసారు కదా, ఇది నేను కలకట్టాకి వెళ్ళే రోజు వ్లాగ్ అనమాట, సండే వ్లాగ్. సో ఇదంతా మా లగేజ్. సో ఇప్పుడే వచ్చి లోపల కూర్చుని అన్నీ సెట్ చేసుకున్నాం మేము. సో నేను డిసైడ్ అయ్యాను వ్లాగ్ చేద్దామని. హోప్ వ్లాగ్ బాగా వస్తే నేను అప్లోడ్ చేస్తాను. కొన్ని సర్ప్రైజ్లు ఉన్నాయి, సో అన్నీ కలిపి మీకు చూపించబోతున్నాను ఈరోజు. సో శ్రీ ఎక్కగానే పడుకుని పోయాడు. మేబీ ట్రైన్ కొత్త అవ్వటం వల్ల, కుదుపుల వల్ల అయి ఉండొచ్చు. సో మా జర్నీ సాగుతూ ఉంది. చూస్తూ ఉండగానే రాజమండ్రి వచ్చేసింది. సో మీరు చూస్తున్నారు కదా, ఇది గోదావరి, చాలామందికి తెలిసే ఉంటుంది. మీరు ఎవరైనా నా ఛానల్ని కొత్తగా చూస్తున్నట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇది దీని వాయిస్ ఓవర్ నేను మండే ఈవినింగ్ చేస్తున్నాను. అంటే నేను అప్పటికి కలకత్తా వెళ్ళిపోయి ఉన్నాను. సో అప్పుడు నేను వాయిస్ ఓవర్ చేస్తున్నాను. చాలామంది ఈ వాయిస్ ఓవర్ చెప్పే ముందు నేను చేసిన లైవ్లోకి న్యూ సబ్స్క్రైబర్స్ అని చెప్పారు. మీ అందరికీ చాలా థ్యాంక్స్. నా అన్ని వీడియోలు చూడండి, లైక్ చేయండి, ఇలాగే బ్లెస్ చేయండి, ఓకేనా? సో అక్కడి నుంచి సామర్లకోట స్టేషన్ వచ్చేసింది. సో సర్ప్రైజ్ ఉందని చెప్పాను కదా. సో ఇప్పటికే మీ అందరికీ తెలిసిపోయి ఉంటుంది. ఇక్కడ ఉన్నారు సుచి, వేద అండ్ భాస్కర్ గారు. సో సుచి నన్ను కలవడానికి సామర్లకోట స్టేషన్కి వచ్చింది. సో నాకు చాలా హ్యాపీ అనమాట. మేము కలవాల్సింది 2 times మిస్ అయింది, బట్ ఇప్పుడు మిస్ అవ్వలేదు. తను స్టేషన్కి వచ్చి నాకు సెండ్ ఆఫ్ ఇవ్వడానికి వచ్చింది. నేనైతే చాలా హ్యాపీ ఫీల్ అయ్యాను. వేద అయితే శ్రీని అట్లా చూస్తూ ఉండిపోయింది. సో తను వెళ్ళిపోయిన తర్వాత తిని ఆడుతున్నాడు అనమాట శ్రీ. సో మీలో ఎవరైనా శ్రీని చూడని వాళ్ళు ఉంటే ఈ వీడియోలో చూడొచ్చు శ్రీని. సో సుచి నాకు చాలా రోజుల నుంచి పరిచయం. సో అన్ఎక్స్పెక్టెడ్గానే ఫ్రెండ్స్ అయ్యాము. అలాగే ఆ ఫ్రెండ్షిప్ అనేది కంటిన్యూ అవుతుంది. సో నేను తనని కలవాలని చాలా ప్రయత్నించాం అనమాట. ఇంకా లేదు, అయిపోతుంది అన్న టైంలో సో తను నన్ను మార్నింగ్ మెసేజ్ చేసింది, పళ్ళు మేము సామర్లకోట వస్తున్నాంరా, మీరు ట్రైన్ ఎక్కారా అని చెప్పేసి. సో నేనైతే చాలా హ్యాపీ ఫీల్ అయ్యాను. ముందు రోజు మార్నింగ్ అడిగినప్పుడు కూడా మేము రావట్లేదని చెప్పింది తను. సో నేనైతే చాలా ఖుషి అయిపోయాను తనని చూసి. అసలు హ్యాపీనెస్ తను తీసుకొచ్చింది ఈ ఫ్రూట్స్, నాకు రేగిపళ్ళు అంటారు కదా, గ్రీన్ కలర్ రేగిపళ్ళు. సో చెప్పింది ఇవన్నీ వాటర్గా ఉంటాయి, నువ్వు తిను, బాగుంటాయని. నేను ఫస్ట్ టైం తింటున్నాను, నిజంగా చాలా బాగున్నాయి. సో నేను వేదాన్ని చూశాను, సుచిని చూశాను. సో భాస్కర్ గారితో కూడా మాట్లాడాం. ఫ్యామిలీ మీటింగ్ అనమాట ఒక రకంగా చెప్పాలంటే. సో చాలా హ్యాపీగా అనిపించింది. జర్నీ అలా కంటిన్యూ అవుతూ ఉందన్నమాట. మేము బయలుదేరాము ఆ రోజు మార్నింగ్ 8 o'clock ఎక్కాము హౌరా మెయిల్కి. సో శ్రీ నిద్రపోతా అన్నాడు. సో అలా నిద్రపించిన తర్వాత ఈ వ్లాగ్లో చాలా వరకు శ్రీనే ఎక్కువ క్లిప్పింగ్స్ శ్రీవే ఉంటాయి. సో తను చేసే అల్లరివి కానీ, తను ట్రైన్ జర్నీ ఎలా ఎంజాయ్ చేశాడు అని. నాకైతే చాలా భయం వేసింది తను ఏడుస్తాడేమో అని, బట్ పర్వాలేదు, ఏడ్చినా కూడా చాలా టైం ఎంజాయ్ చేశాడనమాట జర్నీని. సో చూస్తూ ఉండగానే వైజాగ్ వచ్చేసింది. వైజాగ్లో ఎందుకో రెనోవేషన్ జరుగుతున్నట్టుంది, రైల్వే స్టేషన్ అస్సలు బాగాలేదు. సో చూసారు కదా ఇలా ఉంది. సో తర్వాత ఇట్లా శ్రీ ఆడుకుంటూ ఆ మిర్రర్లోని చూస్తూ ఉన్నాడు. మేము అంతకు ముందు రోజు సాటర్డే విజయవాడ వెళ్ళామన్నమాట. చాలా ఏడ్చాడు శ్రీ కార్లో. మేము అనుకున్నాం కార్లోనే ఎంత ఏడుస్తున్నాడు, ట్రైన్లో ఏం చేస్తాడు అని నేను వాళ్ళ నాన్న చాలా భయపడ్డాము. కానీ తను ఏంటంటే లక్కీగా చాలా ఎంజాయ్ చేశాడు ట్రైన్ జర్నీని. ఓకే, సో నేనైతే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను తను అంతలా అడ్జస్ట్ అయినందుకు జర్నీని. సో తనకి పుట్టిన డే 1 ఎప్పుడైతే పుట్టాడో అప్పటి నుంచి తనకి ఫొటోస్, వీడియోస్ బాగా అలవాటు అనమాట. సో అందుకే ఫోన్ చూడగానే నవ్వేస్తాడు. చాలామంది పిల్లలు యూట్యూబ్లో బొమ్మలు కానీ, గేమ్స్ కానీ అలా చూస్తారు కదా, కానీ మా వాడు ఫోటోలకి, వీడియోలకి మంచి పోజులు ఇచ్చేస్తూ ఉంటాడు. సో ఇది వచ్చేసి విజయనగరం దాటిన తర్వాత గ్రీనరీ ఎంత బాగుందంటే అంత బాగుంది. సో మంచుగా అనిపిస్తుంది నాకెందుకో. కానీ తర్వాత మధ్యలో మా అత్తయ్య గారు ఫోన్ చేసినప్పుడు చెప్పారు ఆంధ్రాలో వర్షం పడుతుంది అని ఈవినింగ్. సో మాకైతే ఏసీ ఎంత చల్లగా అనిపించిందంటే, శ్రీకైతే జలుబు కూడా వచ్చేస్తుంది. సో మేము అనుకున్నాం చలేస్తుంది అని, అలాగే వాడికి జలుబు కూడా వచ్చేసింది. సో ఇలా ఆడుతూ ఉండగా ఆడుకున్న తర్వాత తను నిద్రపోయాడు. సో తను నిద్రపోయిన తర్వాత నేను లైవ్ కనెక్ట్ చేద్దాము అని అనుకున్నాను. సో ఇలాగా అప్పుడే
ఈ క్లిప్పింగ్ తర్వాత నేను లైవ్ కనెక్ట్ చేశాను. అలా జర్నీ అలా కంటిన్యూస్గా సాగుతూ ఉందన్నమాట. ట్రైన్ అప్పటికి 1 అవర్ లేట్ నడుస్తుంది. సో ఇది మన బోర్డర్, ఒరిస్సా బోర్డర్ అట్లా వచ్చిన తర్వాత ఎంత చల్లగా అనిపిస్తుందంటే అంత చల్లగా అనిపిస్తుంది కొండలు ఏరియాలో. ఇది వచ్చేసి నైట్ అరౌండ్ 8 అట్లా అవుతుంది. అప్పుడు శ్రీ వాళ్ళ డాడీ కలిసి ఆడుతున్నారు. తను పడిపోకుండా ఉంటాడని చెప్పి బెర్త్కి పక్కన నా ట్రాలీ ఉంచారు. సో దాని మీద ఎక్కుతా అన్నాడు వాడు. మార్నింగ్ నుంచి చాలాసార్లు అడిగినా ఎక్కించలేదు మేము, కానీ వాడు అప్పుడు ఎక్కుతా అంటే సో దాని వైపే చూస్తూ ఉన్నాడు అనమాట. సో అందుకని వాళ్ళ నాన్న ఎక్కిచ్చారు దాన్ని. సో ఆడుతున్నాడు తను అప్పుడు. సో దీని తర్వాత ఇంకా మేము నిద్రపోయాము. ముందు రోజు నైట్ ఎక్కువ నిద్రపోలేదు. సో మేము ఇద్దరం నిద్రపోయాము. ఇంకా ఇది ఓపెన్ చేస్తే హౌరాలో దిగేసిన తర్వాత క్యాబ్ ఎక్కడం. మేము హౌరాలో దిగేసరికి 4 అయింది. రైల్వే స్టేషన్ నుంచి బయటకు వచ్చేసరికి 4:30 అయింది. క్యాబ్ ఎక్కేసరికి 4:45 అయింది. సో ఇక్కడ మళ్ళీ నిద్రపోతున్నాడు తను మేము ట్రైన్ దిగినప్పుడు. బట్ క్యాబ్ ఎక్కేసరికి లేచేస్తున్నాడు. గ్యాప్ ఉంది కదా, సో ఆడుతున్నారు వాళ్ళిద్దరూ. సో మా జర్నీ సాగుతుంది. ఇప్పుడు మేము ఇంటికి వెళ్ళిపోతున్నాము. ఆడుకుంటున్నారు వాళ్ళిద్దరూ. సో శ్రీ అయితే లైట్స్ని చూస్తున్నాడు అనమాట, చుట్టూ ఉన్న లైట్స్ని బాగా. సో చూసారు కదా, కనిపిస్తుంది కదా మంచి ఎలా పట్టేసిందో. సో ఎర్లీ మార్నింగ్ అయ్యేసరికి ట్రాఫిక్ ఏం లేదు. సో మేము కొంచెం తొందరగానే ఇంటికి వచ్చేసాము. సో ఇలా రోడ్స్ అన్నీ మంచుతో ఉన్నాయి ఇలాగా. మనతో పోల్చుకుంటే కలకటా చాలా చల్లగా ఉంటుంది. మార్నింగ్ అని లేదు, ఈవినింగ్ అని లేదు, మధ్యాహ్నం అని లేదు, చాలా చల్లగా ఉంటుంది. ఎలా ఉంటుందంటే బట్టలు ఆరేయడానికి కూడా ఎప్పుడు ఆరుతాయా అని వెయిట్ చేయాల్సినంత పరిస్థితి ఉంటుంది. మార్నింగ్ టైం కూడా ఎక్కువ చల్లగాళ్ళు ఉంటాయి. ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే వింటర్స్లో కూడా వర్షం పడుతుంటుంది కలకటాలో. సో ఇప్పుడు మా ముందున్న పెద్ద టాస్క్ ఏంటంటే శ్రీని కోల్డ్ నుంచి చాలా జాగ్రత్తగా కాపాడడం, కోల్డ్ రాకుండా చలి నుంచి జాగ్రత్తగా కాపాడడం అనమాట మా ముందున్న టాస్క్. సో ఇంటికి వచ్చేసాము. మా కోసం మా ఇల్లు ఇలా నీట్గా డెకరేట్ చేసి పడి ఉందనమాట. చాలా ఎక్సైటెడ్ ఫీల్ అయ్యాను అనమాట ఈ డెకరేషన్ ఇదంతా చూసి. మా వారు మా మెయిడ్కి చెప్పొచ్చారంట. సో అమ్మాయి మొత్తం అంతా ఇట్లా డెకరేట్ చేసి పెట్టింది ఫ్లవర్స్ తోటి. శ్రీకి వెల్కమ్ అంతా చెప్పుంది, రాసింది ఫ్లవర్స్ తోటి. మేము చాలా హ్యాపీ అయ్యాము, మాకు అంతకుముందు తెలీదు. సో శ్రీకి ఎప్పటికీ గుర్తుండిపోవాలన్నమాట, అందుకని చెప్పి. సో హారతి ఇవ్వడానికి ఎవరూ లేదు. సో మా హస్బెండే హారతి ఇచ్చేశారు లోపలికి వెళ్ళడానికి. ఫస్ట్ టైం కదా శ్రీని తీసుకుని రావడానికి కలకటా వచ్చింది. సో నేను ఇప్పుడు చేసిన డెకరేషన్ అదంతా తీస్తున్నాను. నాకైతే ఏదో గృహప్రవేశం చేసినంత ఫీల్ వచ్చింది. మా ఇంటి గృహప్రవేశం చేసినప్పుడు మేము ఇన్ని బంతిపూలు, ఇన్ని చామంతి పూలతోటి డెకరేట్ చేస్తాం ఈ హౌస్లోకి వచ్చినప్పుడు. సో నాకు అదే గుర్తొచ్చింది ఆ రోజు కూడా. సో మేమైతే ఖుషి అయిపోయాం అనమాట ఈ వెల్కమ్కి. సో ఇప్పుడు వచ్చేసి టైం 6 అవుతుంది. మేము అనుకుంటున్నాం కాసేపు పడుకుందామని. సో డ్రెస్ చేంజ్ చేసేసుకొని పడుకుందాం అనుకుంటున్నాము. 6 అయింది, కాసేపు పడుకుందాం అనుకున్నాం. అలాగే నిద్రపోయాము. తర్వాత మా మేడ్ వచ్చి లేపే వరకు నిద్రపోయాము. ఎందుకంటే ముందు రోజు నైట్ నిద్రపోలేదు, ఆ రోజు ట్రైన్లో సరిగ్గా నిద్రపోలేదు కాబట్టి నిద్ర పట్టేసింది నాకు కూడా. మేము లేచాము ఇప్పుడే. టైం వచ్చేసి 9:30 అవుతుంది. సో మా మెయిడ్ వచ్చేసింది. చాలా రోజుల తర్వాత బ్లాక్ కాఫీ తాగుతున్నాను నేను. బ్లాక్ కాఫీ తెచ్చింది. సో తర్వాత టిఫిన్ చేస్తుంది. తినేసి తను వెళ్ళిపోయిన తర్వాత లగేజ్ సంగతి చూసుకోవాలి. ఈవినింగ్ 4:30కి మళ్ళీ మా అమ్మ వాళ్ళు వస్తారు. స్టే ట్యూన్డ్. సో మేడ్ భోజనం కూడా చేస్తానంది. వద్దు, నేను వంట చేద్దాం అనుకున్నాను చాలా రోజుల తర్వాత. మా ఆయన ప్రాన్ తీసుకొచ్చారు. సో ప్రాన్ వండేసాను, తినేసాం. ఈ వ్లాగ్ ఇంతటితో ఎండ్ చేస్తున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.